జిమ్ వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల కనుక మీకు ఏదైనా హర్ట్ అయితే కనుక మీరు సెక్షన్ 126 అండ్ ఆల్సో 126(1) అండ్ ఆల్సో 126(2) ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం, ఒకవేళ లేదు జిమ్ అక్కడ నెగ్లిజెన్స్ వల్ల మనిషి కనుక చనిపోతే సెక్షన్ 106 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళకి శిక్ష పడుతుంది. లేదు ఈ మధ్య చాలా మంది చూస్తున్నాం మన ఇన్స్టాగ్రామ్లో కూడా, ఏంటంటే ఈ మధ్య ఇట్లా హార్ట్ అటాక్ వచ్చి జిమ్లో చనిపోవడము, అయితే లో షుగర్ అయి చనిపోవడం, ఇట్లాంటి ఎన్నో చూస్తుంటారు. సడన్గా అక్కడ వాళ్ళు కొలాప్స్ అయి పడిపోతూ ఉంటారు. సో వీటన్నిటికీ కూడా జిమ్ లైబుల్. అంటే జిమ్ వాళ్ళు అక్కడ వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల అది అయింది కాబట్టి, ఎందుకంటే ఒకసారి జిమ్ జాయిన్ చేసుకునేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, కంపల్సరీ ఒక ఫామ్ అనేది నింపాలి. అందులో మీ బీపీ, మీ డయాబెటీస్ గురించి, ఆర్ మీకు ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అది కంపల్సరీ ఆ అప్లికేషన్ మీరు రాసి ఉండాలి. మీరు ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఉండాలి. సో ఈ అప్లికేషన్ ఈజ్ మ్యాండేటరీ. ఒకవేళ అప్లికేషన్ తీసుకపోతే మాత్రం ఆ జిమ్ వాళ్ళు ఇది కూడా ఒక నెగ్లిజెన్స్ లాగానే. సో అది అప్లికేషన్ తీసుకపోయిన నెగ్లిజెన్సే. తీరా అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల మీకేమైనా దెబ్బలు తాకినా లేకపోతే మనుషులను చనిపోయినా కూడా ఈ సెక్షన్స్ అన్నీ కూడా మీకు అప్లై అవుతాయి అండ్ మీరు కంపెన్సేషన్ అనేది తీసుకోవచ్చు. ప్లస్ ఎవరైతే ఇట్లా జిమ్ చేస్తున్నారో, జిమ్ యజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళందరి మీద కూడా ఈ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం అనేది ఉంది.